కొన్ని సినిమాలు మనం జూస్తే అంతగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ గాకపోయినా గానీ, ఎండింగ్ ఒచ్చేసరికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ జూసినామనే ఫీలింగొస్తది. అలాంటి మూవీయే ఈ 'హోమ్ బౌండ్' మూవీ. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది తెలుగులో అవైలబుల్‌లో లేదు. ఓన్లీ హిందీలోనే అవైలబుల్‌లో ఉంది. ఈ మూవీ నార్మల్ క్యాజువల్‌గానే జూశా. చూసిన తర్వాత ఈ మూవీ గురించి ఎంక్వైరీ జేశా. ఎంక్వైరీ జేస్తే నాకర్థమైంది ఏంటి అనంటే, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీకి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారనమాట. సో, ఈ మూవీలో మ్యాటర్ ఉంది బ్రదర్. ఉంది. మ్యాటర్ అయితే గ్యారంటీ ఉంది. కొంతమంది క్యాజువల్‌గా మనం జూస్తూ ఉంటాం గదా! కొంతమంది సేమ్ డబ్బున్న వాళ్ళు, సేమ్ ఒకే రేంజ్‌లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. చాలా మందిని మాత్రం ఫ్రెండ్స్‌ని జేసేది మాత్రం పేదరికం. పేదరికం అనే ఒక కామన్ పాయింట్ ఇద్దరి వ్యక్తుల్ని కలిపేస్తది. సో, ఈ పేదరికం అనే కామన్ పాయింట్‌లో మనం డబ్బు మర్చిపోతాం, క్యాస్ట్ మర్చిపోతాం, ఈవెన్ రిలీజియన్ గూడా మర్చిపోతాం. సో, ఇలాంటి సినిమాలో ఈ రిలీజియన్ అనే కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. ఈ మూవీలో ఒక అబ్బాయి ఏమో వచ్చేసి మనకి ముస్లిం అబ్బాయి, ఇంకో అబ్బాయి లోయర్ క్యాస్ట్ హిందూ అబ్బాయి. సో, వీళ్ళిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కోసం పోలీస్ జాబ్‌ల కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఇందులో కోవిడ్ లాంటి ఒక పాండమిక్ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేదే ఈ మూవీ. ఈ మూవీలో ఇషాన్ కత్తర్ మనకి షోయబ్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. ఇంకొక అబ్బాయి విశాల్ ఆయన చందన్ కుమార్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. సర్ప్రైజింగ్‌లీ ఈ మూవీలో జాహ్నవి కపూర్ గూడా ఉంటది. బట్ ఆమెకి ఇందులో వచ్చింది గ్లామర్ రోల్ గాదు. నార్మల్ డీసెంట్ రోల్ అన్నమాట. సో, ఈ మూవీలో ఒక పర్టిక్యులర్ సీన్ ఉంటది బ్రదర్. అంటే నాకు తెలిసి ఇది ముస్లింలందరూ ఫేస్ చేశారా? చేయలేదా? అనేది నాకు మాత్రం తెలియదు. బట్ ఈ మూవీలో చూపెట్టిన విధానం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్రికెట్ సీన్ ఉంటది. ఒక క్రికెట్ సీన్‌లో పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోతది. సో, షోయబ్ అనే క్యారెక్టర్ రోల్ చేసిన ఇషాన్ కత్తర్‌ని మన హిందువులు కొంతమంది "అరె! మీ టీమ్ ఓడిపోయిందిరా" అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇదొక పర్స్పెక్టివ్. అండ్ ఇంకొక పర్స్పెక్టివ్ విశాల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి పోలీస్ జాబ్ రావాలని అనిపిస్తది. సో, పోలీస్ జాబ్ కోసం ట్రయల్స్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రయల్స్ చేసే క్రమంలో అతడికి ఆల్మోస్ట్ జాబ్ ఫిక్స్ అయ్యే టైంలో అనివార్య కారణాల వల్ల ఆహ్, ఏమంటారు మనకి రిక్రూట్‌మెంటా లేకపోతే పోస్టింగ్ అనేది పోస్ట్‌పోన్ అయితది. సో, ఇలాంటి 2 విషయాలని ఇలాంటి మన జనాలకి, సామాన్యులకి దగ్గరగా ఉన్న విషయాలని ఈ మూవీ డిస్కస్ చేసింది. ఎందుకంటే నేను రియల్ టైమ్‌లో కూడా చూశా. అంటే నాకు ముస్లింల గురించి తెలియదు గానీ, ఈ పోలీస్ జాబ్‌ల గురించి తెలుసు. చాలామంది గవర్నమెంట్ పోస్టింగులు వచ్చి వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత గూడా పోస్టింగ్ ఎప్పుడు జాయినింగ్ డేట్ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ గవర్నమెంట్ రీజన్స్ చెప్పదు. కానీ 6 మంత్స్, 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేస్తది. ఈ ఒక్క పాయింట్ దగ్గరే నాకు మూవీ చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఈ పాయింట్‌లో మామూలు ఉండదండి క్లైమాక్స్‌లో. మీరు ఏడ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ మూవీ మీరెలాగో చూడరని నాకు తెలుసు. బట్ ఈ రివ్యూలోనైనా స్టోరీ తెలుసుకోండి. ఏంటి అనంటే విశాల్ క్యారెక్టర్ ఉంది గదా! చందన్ కుమార్ లోయర్ కాస్ట్ కిడ్ అబ్బాయి క్యారెక్టర్. ఆ అబ్బాయి క్యారెక్టర్‌కి ఫస్ట్‌లో వచ్చిన పోలీస్ జాబ్ రిక్రూట్‌మెంట్ పోస్టింగ్ అనేది లేట్ అయితది. లేట్ అయినప్పుడు అతను ఇంట్లోకి డబ్బులు సంపాదించడానికి ఇంట్లో వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల వల్ల మనీ పంపించడానికి పాండమిక్ టైంలో రూమ్‌లో ఉంటాడు. సో, రూమ్‌లో ఉన్న తర్వాత వాళ్ళ రూమ్‌లో ఒక 5, 6 మెంబర్స్ ఉంటారు. బట్ ఆ టైంలో జాబ్స్ లేకపోవడం వీటి వల్ల రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందవుతుందని ఎవరు వాళ్ళు వాళ్ళ ఊరికెళ్ళిపోతారు. ఆ టైంలో ఇషాన్ కత్తర్ అండ్ ఈ విశాల్ గాయ్ ఏం చేస్తారనంటే, సో, నేను గూడా మా ఊరికెళ్ళిపోతా అని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఈ విశాల్ క్యారెక్టర్ అనేది చనిపోతది. చనిపోయి అంతా సెట్ అయిపోయిన తర్వాత ఆ పోలీస్ రిక్రూట్‌మెంట్ పోస్టింగ్ వస్తది బ్రదర్. చూడండి ఇక మీరే. ఆ సీన్ జూడండి మీకెంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటదో. ఒక్కవేళ గనక మీరు ఈ మూవీ మీకు రిలేటబుల్ అనిపిస్తే, ఈ రివ్యూ జూసిన తర్వాత రిలేటబుల్ అనిపిస్తే, ఈ మూవీని చూడండి. చూషిన తర్వాత ఎవరైతే ఇలాంటి గవర్నమెంట్ జాబులు, పోస్టింగ్‌లతోటి సఫర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ జేయండి. ఒకవేళ ఈ మూవీ నచ్చితే మీకు నా రివ్యూ కింద కామెంట్ బెట్టండి. సో, లెట్స్ డిస్కస్. మీరు ఈ మూవీ జూషిన తర్వాత ఈ మూవీ గురించి చాలా డిస్కస్ జేద్దాం. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.